ఈరోజు మన రెసిపీ వచ్చేసి మరిగే పాలల్లో పిండి వేసి చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. మార్నింగ్ చేసి పెట్టుకుంటే నైట్ వరకు మెత్తగా చాలా బాగుంటాయి. ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఒక కప్పు వరకు పెసరపప్పు అయితే తీసుకోవాలండి. ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ పెసరపప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా నైస్గా మెత్తగా అయితే చేసుకోవాలి. ఇంకా అలానే ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో మరిగే పాలు అయితే తీసుకోవాలండి. వేగంగా మనం తీసుకున్న ఈ పెసరపప్పు పౌడర్ అయితే ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా ఇలా వేసుకోవాలండి. అంతా బాగా నాననివ్వాలి. చూసారా, ఇలా పెసరపప్పు పౌడరు ఇలా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా పాలు అలానే రవ్వ ఈ పెసరపప్పు పౌడర్ మొత్తం అంతా బాగా కలిసేట్టు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా బాగా కలుపుకున్నాక కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇంకా పాలు ఈ పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇందులోనే ఒక కప్పు వరకు పిండి అయితే తీసుకోవాలండి. ఈ పిండిని ఈ మిశ్రమంలోకి వేసి బాగా కలుపుకోవాలి. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. మనం ఎప్పుడు ఒకే రకం పరోటా అలా చేస్తుంటాము, కానీ ఇలా పెసరపప్పుతో కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా అయితే ఉంటాయండి. డైట్ చేసేవారికి కానీ వెయిట్ లాస్ అయ్యేవారికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఇక్కడ ఈ పాలతోనే మనం అంతా బాగా చేసుకోవచ్చు, వాటర్ ఏమీ అవసరం లేదు. చివరగా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటే సరిపోతుంది. పరోటా చాలా బాగా వస్తుంది. మనం బయట హోటల్లో కొనే పరోటా కంటే ఇంట్లోనే టేస్టీగా హెల్తీగా చేసి పెట్టొచ్చండి. చూడండి, ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాక కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా పిండిని అయితే ఒకసారి ఇలా బాగా మర్దన చేసుకోవాలి. ఇంకా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. చూడండి, పిండి అయితే ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్. పరోటాలోకి అయితే కర్రీ ఏదైనా ఉంటే చాలా బాగుంటుందండి. ఒక చిన్న కళాయి అయితే తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకోవాలండి. ఆయిల్ అయితే ఇలా వేడయ్యాక కొద్దిగా జీలకర్ర ఆవాలు, కరివేపాకు, కొద్దిగా పల్లీలు, అలానే ఒక ఆనియన్ అయితే ఇలా వేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు అయితే వేస్తే మనకు త్వరగా మగ్గుతుందండి ఈ ఆనియన్. ఇలా కొద్దిగా ఆనియన్ అయితే వేసుకొని దీన్ని కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా ఎర్రగయ్యాక ఒక టమోటా అయితే వేసుకొని ఇలా కొద్దిగా మగ్గనివ్వాలి. చూసారా, ఇలా కొద్దిగా మగ్గాక ఇందులో కొద్దిగా పసుపు అలానే కొద్దిగా కారం వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇలా కొద్దిగా కలిపాక ముందుగా ఉడకబెట్టుకున్న ఆలు అయితే వేసుకొని ఇలా ఆలు కర్రీ అయితే చేసుకోవచ్చండి. పచ్చిమిర్చి ఎప్పుడు పచ్చిమిర్చి కాకుండా ఇలా కారంతో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఇలానే చేస్తారా? చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం అంతా స్మాష్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇంత కలిసేలా కలుపుకోవాలండి ఫస్ట్. ఇంకా ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్. చూడండి, ఇలా వేసుకున్నాక కొద్దిగా మసాలా ఒకటే వేసుకొని మొత్తం అంతా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా వేసుకున్నాక కొద్దిగా అయితే వాటర్ వేసుకోవాలండి. వాటర్గా ఉంటే పరోటాలకి చాలా బాగుంటుంది. ఇలా మొత్తం వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇది ఉడికించుకోవాలి. ఇలా సిమ్లో ఉడికించుకున్నాక చివరగా కొద్దిగా కొత్తిమీర అయితే వేసి గార్నిష్ చేసుకోవడం. చూసారా, ఇక్కడ ఆలు కర్రీ అయితే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా 5 మినిట్స్ అయితే చూసారా, పిండి కూడా బాగా నానింటుంది. ఇంకా చిన్న చిన్న బాల్స్కి అయితే చేసుకోవాలండి. చూడండి, ఇలా రౌండ్గా చేసుకొని ఇంకా పొడి పిండి అయితే వేసుకొని మనకు ఎంత వీలైతే అంతవరకు రౌండ్గా చేసుకోవాలి.
చూసారా కొద్దిగా పొడి పిండి అయితే ఎక్కువనే పడుతుందండి, మెత్తగా ఉంటుంది కదా పిండి అయితే వేసుకొని మనకు ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే మనము వీటిని ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా చేసుకున్నాక ఒక గ్లాస్తో అయినా ఏదైనా మూతతో అయినా ఫస్ట్ అయితే ఇలా మొత్తం 4 అయితే రౌండ్గా ఇలా చేసుకోవాలండి. ఇలా రౌండ్గా చేసాం కదా, ఇంకా ఒక దాని మీద ఒకటి ఇలా కొద్దిగా ఆయిల్ అయితే ఇలా రాసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే ఇలా రాసుకొని మరొకటి ఇలా చేసుకోవడం వల్ల మనకు పరోటా అనేది చాలా బాగా వస్తుంది. పొరలుగా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా 4 అయితే వేసుకొని ఈ పరోటాని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా ఇలా ఇంకా మనకు రౌండ్గా కావాలంటే రౌండ్గా ఈ షేప్లో వస్తే సరిపోతుంది. చూడండి ఇలా రౌండ్గా ఒక పరోటా అయితే రెడీ చేసుకుందామండి. ఇంకా పెన్నం అయితే పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి అయితే ఇలా వేసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇంకా ఒక పరోటా అయితే వేసుకుందాము. పల్చగా చాలా బాగుంటాయి. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. చూసారా చిన్నగా బబుల్స్ వచ్చే ముందర మనం దాన్ని తీసేయాలి. సాఫ్ట్గా రావాలంటే చిన్నగా చూసారా ఇలా కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని మనం ఇలా ట్రై చేసుకోవాలి. మామూలు పరోటా కంటే ఇది టేస్టీగా ఉంటాయి. మనకు క్రిస్పీగా కావాలి అనుకుంటే క్రిస్పీగా వస్తాయి. చూసారా ఇలా లైట్గా బబుల్స్ వచ్చేస్తున్నాయి కదా. చూసారా ఇలా పరోటా అయితే ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా నెయ్యి లేకుండా హెల్దీగా ఇలా నెయ్యి ఆయిల్ ఏమీ యూజ్ చేయకుండా ఇలా పరోటా అయితే చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇలా మళ్ళీ ఒక్కసారి ఇలా తిప్పేసుకోవాలి. లైట్గా బబుల్స్ కూడా వచ్చేస్తాయండి. చూసారా ఇలా కొద్దిగా ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. చేత్తో కానీ ఇలా ఏదైనా క్లాత్తో కానీ ఇలా చేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా మళ్ళీ ఒక్కసారి చూసారా ఇలా హెల్దీగా కూడా మనం చేసి పెట్టచ్చు. ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారండి. చూడండి ఇలా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు. మిగతా కూడా ఇలానే చేసుకుందాం. వేడివేడిగా పెసలతో చేసిన పరోటా అయితే రెడీ అండి. చూసారా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ పరోటా 1కి 2 తింటారండి. ఇంకా అలానే ఆలూ కర్రీతో ఇవాళ చూపిస్తున్నాను. చూసారా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. ఇలా చాలా బాగున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.